త్వరలోనే మా దగ్గరికి వస్తానని ఒట్టేసి చెప్పు. మాటిస్తున్నాను, త్వరలోనే వస్తాను. రాజేశ్వరి పరువు కోసం ఆలోచించి నిన్ను ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. లాభం లేదు, నిన్ను హాస్పిటల్లోనే పడేస్తాను. అదే నీ కరెక్ట్ ప్లేస్. ఎలా ఉండే నా బంగారు తల్లి ఎలా అయిపోయింది. అమ్మ రూపా, నీకిష్టమని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొచ్చాను, తినమ్మా. కష్టాలను ఎదుర్కోవాలంటే ఓపిక ఉండాలి, ఓపిక కావాలి అంటే తినాలి. దేవుడు నన్ను పుట్టించిందే కష్టాలకి బలివ్వడం కోసం. నా మీద ఎందుకింత కక్ష కట్టాడు? అంత పాపం నేనేం చేశాను? పాపం చేసింది నేనమ్మా. నేను చేసిన పాపానికి నా బంగారు తల్లి శిక్ష అనుభవిస్తోంది. తాతయ్య, అవునమ్మా, హవేలి ఉప్పు తిని పెరిగిన శరీరం నాది. నా నరనరాల్లోనూ హవేలి మీద అభిమానం జీర్ణించుకుపోయింది. హవేలి కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. అక్కడితో ఊరుకున్నా పోయేది. నా మనవరాలి జీవితం కూడా హవేలి కోసం త్యాగం చేసేలా చేశాను. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. తన స్వార్థం కోసం ఈ తాతయ్య నీ జీవితాన్ని పణంగా పెట్టాడమ్మా. తప్పంతా ఈ తాతయ్యదే. నీ కన్నీళ్ళ కారణం ఈ తాతయ్యనమ్మా. క్షమించకమ్మా, ఈ తాతయ్యని క్షమించకు. చంపే, గొంతు పిసుకు చంపేయమ్మా, చంపే. తాతయ్య, ఏంటి తాతయ్య ఇది? నా కర్మ నేను అనుభవిస్తున్నాను, అందుకు నువ్వు మాత్రం ఏం చేస్తావు? నన్ను ఓదార్చడానికే అలా అంటున్నావు. తప్పంతా నాదేనని నీకు తెలుసు. మృణాలిదేవి నుండి రాజావారిని హవేలిని కాపాడదామని నేను ఆయుధంగా వాడుకున్నాను. హవేలికి కోడల్ని చేశాను. నీకు అండగా ఉండాల్సింది పోయి పట్టించుకోకుండా వదిలేశాను. తాతయ్య, గొప్ప
గొప్పింటికి నన్ను కోడల్ని చేశావు, కోట్ల ఆస్తికి వారసురాల్ని చేశావు. కోరుకున్నవాణ్ణి, ప్రేమించిన వాణ్ణి నా భర్తను చేశావు. ఒక అనాథకి అమ్మా, ఇంతకంటే ఎక్కువ ఎవరు చేస్తారు తాతయ్య? రూపా, ఇంకెప్పుడు అలా అనకమ్మా. నువ్వు అనాథవు కాదమ్మా. ఈ అనాథ జీవితానికి ఆశాదీపానివి. ఈ ఒంటరి బ్రతుకులో తాతయ్య అనే ఆప్యాయమైన పిలుపుతో అమృతాన్ని పంచిచ్చిన బంగారు తల్లివి. నేను నీ రుణం తీర్చుకోలేకపోయాను, అన్యాయం చేశాను. లేదు తాతయ్య, ఒక విధంగా నువ్వే నా ప్రాణాలు నిలబెట్టావు. సమయానికి నువ్వు హవేలీకి రాకపోయింటే నా పరిస్థితి ఏంటి? లేని పిచ్చితనాన్ని అంటగట్టి నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేసేవాళ్ళు. ఆ బాధ భరించలేక నేను చచ్చిపోయిండదాన్నేమో తాతయ్య. అమ్మ రూపా, నా బాధ, నా దిగులు, నా ఏడుపు నా ప్రాణం గురించి కాదు తాతయ్య, నా బాబు గురించి. నా బాబు బ్రతుకున్నాడు అంటే చివరికి రాజావారు కూడా నమ్మడం లేదు. ఇంకెవరికి చెప్పుకోను? ఎవరు నా మాట నమ్ముతారు? ఈ తాతయ్య నమ్ముతాడమ్మా. అవునమ్మా, నా మనవరాలి మాట మీద నాకు నమ్మకం ఉంది. నా మనవరాలు పిచ్చిది కాదు, నిజం చెప్తుంది. తాతయ్య, నమ్ముతున్నానమ్మా. చాలు తాతయ్య, నాకే తృప్తి చాలు. కనీసం ఒక్కరైనా నా మాట నమ్మారు. నా బాబు బ్రతుకున్నాడని నమ్ముతున్నారు. నమ్మటం మాత్రమే కాదమ్మా, నీ బాబుని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. తాతయ్య, నా మనవరాలి కళ్ళల్లో ఇదివరకటి వెలుగును చూడాలి, ఆరిపోని సంతోషాన్ని చూడాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. ఎంత కష్టపడైనా నీ బాబుని వెతికి తీసుకొస్తాను. రూపా, సరేనమ్మా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తాతయ్య. తప్పకుండా తీసుకొస్తానమ్మా. మరి ఇప్పటికైనా టిఫిన్ చేస్తావా? నువ్వు కూడా తినలేదు కదూ? ఆహా. రా, కూర్చో. నేను తినిపిస్తాను.
రాజేశ్వరి ఏదైతే రాజవారికి తెలియకూడదని భయపడుతున్నానో, ఎంతగా జాగ్రత్త పడుతున్నానో అదే తెలిసిపోయింది. నేను టెన్షన్ పడినట్లే రాజవారు కుప్పకూలిపోయారు. నా రాజవారికి ఏం జరగకూడదు, నా రాజవారికి ఏం జరగకూడదు. భగవంతుడా, ఈ కన్ను నుండి నువ్వే కట్టెక్కించాలి, నువ్వే కట్టెక్కించాలి. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ పీక్కుతుంటారు. అసలే ఆ మృణాల్ని రాక్షసి. ఏం చెప్పాలి? అబద్ధం చెప్పలేను, అలానే నిజం కూడా చెప్పలేను. ఏం చెయ్యాలి? అత్తయ్య, మామయ్య గారికి ఎలా ఉంది? పెద్దమ్మా, నాన్నగారికి ప్రమాదం ఏం లేదు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? అసలు ఏం జరిగింది పెద్దమ్మా? పిల్లలు కంగారు పడుతున్నారు, నీకు కనిపించటం లేదా? రాజావారికి ఏం జరిగింది అని అడుగుతున్నారు, నీకు వినిపించటం లేదా? సమాధానం చెప్పవేంటి? నేనే లోపలికెళ్ళి కనుక్కుంటాను. మృణాల్ని చెప్పే వరకు లోపలికి వెళ్ళొద్దన్నారు. అసలు ఏమైంది అత్తయ్య? మామయ్య గారు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారు? ఇప్పుడు నాన్నగారి కండిషన్ ఎలా ఉంది? అంత సడన్ గా ఆయనకి గుండె నొప్పి ఎలా వచ్చింది? ఆ టైంకి ఆయన ఎక్కడున్నారు? షాద్ నగర్ బ్లూ మూన్ హబ్లో. బ్లూ మూన్ హబ్బా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? నువ్వే తీసుకొచ్చి రాజావారిని హాస్పిటల్లో జాయిన్ చేసావా? ఆ టైంలో నువ్వక్కడెందుకున్నావు? భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడేం చెప్పాలి? చెప్తావా లేదా? నిన్నే అడిగేది, చెప్పు. సిస్టర్, డాక్టర్, ఎవ్రీ 10 minutes కి బీపీ చెక్ చేస్తుండండి.
ఈసీజీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. డాక్టర్, రాజావారికి ఎలా ఉంది? మీరు ఐమ్ సందీప్. రాజావారు మా నాన్నగారు. ఓ ఐసీ, పెద్ద ప్రమాదమే తప్పింది. అలాని టోటల్గా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేం. బీపీ అబ్నార్మల్గా రైజ్ అయింది. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్, బీపీ కంట్రోల్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. డాక్టర్, రాజావారిని చూడొచ్చా? ఆయనకి ఇంకా స్పృహ రాలేదు, కొంచెం వెయిట్ చేయాలి. డాక్టర్, మా మామయ్య గారికి ఏం కాకూడదు, క్షేమంగా ఉండాలి. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్ కాన్షియస్ లోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే Okay. డాక్టర్. అక్క, నువ్వు నిజంగా ఏడుస్తున్నావా లేక మేమేమైనా అనుకుంటావని ఏడుస్తున్నావా? మృణాల్ని చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తుంటే ఏమనుకోవాలి? అమ్మా, తెలుసురా, ఈ టైంలో నేనిలా మాట్లాడకూడదు. కానీ ఏం చేయను? రాజావారి పరిస్థితి తలుచుకుంటే గుండెల్లో నుంచి బాధ తన్నుకొస్తోంది. ఆయన్నిలా చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడానికి కారణమైన వాళ్ల మీద కోపం కట్టలు తెంచుకొస్తోంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎవరి మీద మీ కోపం? ఇంకెవరు? పైకి దేవతలా కనిపిస్తూ దయ్యంలా రాజావారిని పీకు తింటున్న ఈవిడి మీదే. ఆవిడేం చేశారు? మామయ్య గారిని తను టైంకి హాస్పిటల్కి తీసుకురాబట్టే కదా పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఆ ప్రమాదం వచ్చిందే ఈవిడ వల్ల, అవునా కాదా? మనోహర్ గురించి అందరికీ చెప్పేస్తుందేమో. ఇప్పుడెలా? అత్తయ్య, ఉక్రోషంతో నిందలు వేయకు. నేనెందుకు నిందలు వేస్తాను? నాకేమో అవసరం? చూడు, డొంక తిరుగుడు లేకుండా నా మనసులో ఉన్నది డైరెక్ట్గా నీ మొహానే అనేస్తాను. తప్పు మాట్లాడితే నీ చెప్పెట్టి కొట్టు. ఆ టైంకి రాజావారు బ్లూ మూన్ హబ్కి ఎందుకు వెళ్లారు? సరే, ఆయన వెళ్తే వెళ్లారు, అక్కడికి నువ్వెందుకెళ్ళావు? ఓకే, ఇద్దరూ చెరో కార్లో ఒకే ప్లేస్కి ఒకేసారి ఎందుకు వెళ్లారు? అసలేం పని? పిల్లల ముందు ఈ టాపిక్ మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. కానీ ఏం చేయను? నువ్వు సిగ్గొదిలి బిహేవ్ చేస్తుంటే నేను అడక్క తప్పడం లేదు. రాజావారి వయసేంటి? ఆయన హెల్త్ కండిషన్ ఏంటి?
టీనేజ్ లో ఉన్నావనుకుంటున్నారా? రాజావారినలా పార్కుల చుట్టూ, తోటల చుట్టూ, పొదల చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏంటి? మనోహర్ గురించి మాట్లాడుతుందేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్. పట్ట పగల నట్టింట్లో పబ్లిక్ గా సరసాలు, అది చాలదు అన్నట్లు షికార్లు, తిరుగుళ్ళు. కూతురికి ఏం కావాలో పట్టించుకోవడం చేత కాదు, భార్య ఏమవుతుందో తెలుసుకోవడం చేత కాదు. సందీప్ రాగానే మీ ఆయన్ని చూడ్డానికి నువ్వెళ్తావా? ఒక్కసారి చూసొస్తాను. ప్రాణాలతో ఉన్నప్పుడు కాదు, ఆ ముసలాడు శవంగా మారాక చూద్దుగాని.